హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి తిరిగి స్వాగతం అండి. అందరికీ నమస్తే. అందరు బాగున్నారండి? మేము చాలా బాగున్నాం. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది. అది ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీ ముందుకు వచ్చేస్తుందండి నోటిఫికేషన్స్ ద్వారా. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూసారా, ఆటోలో మిరపకాయలు, చింతపండు, కందిపప్పు ఇవన్నీ అమ్మడానికి వస్తారు కదా, అలా మా ఇంటికి బండి వచ్చిందండి మా ఇంటి దగ్గరికి. నాకు కారం లేదండి, సరే మిరపకాయలు తీసుకొని కారం పట్టించుకుందాం కదా అని చెప్పేసి ఆపి తీసుకుంటున్నాను అనమాట. చూడండి, చింతపండు అయితే అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్. కందిపప్పు, జొన్నలు అవి బాగున్నాయి, కానీ ఎండుమిర్చి అవి కూడా బాగున్నాయి. బట్ చింతపండు అంత బాగాలేదు, మొత్తం గింజలుగానే ఉంది. వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ పొలాలు ఉంటాయి కదండి, అక్కడ నుంచి తీసుకొస్తారనమాట. ఇక్కడ నేను మిరపకాయలు తీసుకుంటున్నాను. నాకు ఒక 2 కిలోలు, మా చెల్లికి ఒక 2 కిలోలు, 4 kgs తీసుకుంటున్నానండి మొత్తము. చూసారా, మంచిగా రెడ్గా ఉన్నాయి. ఇట్లా రెడ్గా ఉండేవి తీసుకోవాలి. మనం మిరపకాయలు తీసుకునేటప్పుడు ఎట్లా చెక్ చేసి తీసుకోవాలంటే, ఆ మిరపకాయ తుంచి అందులో గింజ ఉంటుంది కదండి, ఆ గింజ నమిలి చూడాలి. ఒకవేళ అది మనకు బాగా ఘాటు అనిపించిందంటే అప్పుడు మనము తీసుకోవాలన్నమాట. నేనైతే అలాగే తీసుకున్నాను. ఇక్కడ 1 kg వచ్చి 150 రూపీస్ అండి. నేను అలా 4 kgs తీసుకున్నాను. 4 kgs 600 రూపీస్ అయిందనమాట. ఇదిగోండి, ఇక్కడ డబ్బులు ఇచ్చాను కదా, మా అబ్బాయి తీసుకొస్తున్నాడు. ఇదిగోండి, ఇలా తీసుకున్న మిరపకాయలని మనము ముందు తొడయాలు తీసుకోవాలండి. అంటే వాళ్ళు అమ్మేటప్పుడు ఏంటంటే బస్తాలో కుక్కుతారు కదా, అలా కుక్కినప్పుడు విరిగిపోకుండా కొంచెం మెత్తగా చేసుకుంటారు అనమాట. అంటే కొంచెం వాటర్ చల్లుతారు. ఇదిగోండి, ఇక్కడ నేను అంతా మంచిగా ఊడ్ చేసుకుంటున్నాను ఈ మిరపకాయలు ఎండబెట్టుకోవడానికి. వాటర్ చల్లితే ఏంటంటే వాళ్ళకి బస్తాల్లో కుక్కి జోకేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయని. అలా తడిగా ఉన్నప్పుడే మనం తొడియాలు తీసుకోవచ్చు, లేదంటే ఎండబెట్టైనా తీసుకోవచ్చు అండి. నేను తీసుకున్న వాటిని సపరేట్గా ఎండబెట్టుకుంటున్నాను. మా చెల్లి సపరేట్గా, నావి సపరేట్గా. ఎండబెట్టిన తర్వాత ఆ రోజంతా ఎండింది కదండి, ఎండాక తర్వాత తొడియాలు తీసుకున్న తర్వాత నేను నెక్స్ట్ డే ఈవినింగ్ ఈ తొడియాలు అనేది తీస్తున్నాను. తీసాక ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఎండబెట్టుకుంటాను. ఇదిగోండి, ఇప్పుడు నేను ఏదైతే మిరపకాయలు తీసుకున్నానో ఆ కవర్ తీస్తున్నాను అనమాట. ఇలా మంచిగా తొడియాలన్నీ తీసేయాలి. కొందరు తొడియాలు తీయకుండా కూడా పట్టించుకుంటారు, కాకపోతే అది కొంచెం నల్లగా, ఇంకా టేస్ట్ అంత బాగుండదండి, తౌడుగా ఉంటుంది. మంచిగా ఈ తొడియాలు అనేవి తీసేసి మంచిగా క్లీన్ చేసుకొని కారం అనేది పట్టించుకుంటే రెడ్ కలర్గా మంచిగా ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇక్కడ అన్ని తొడియాలన్నీ తీసేసుకొని ఒక కవర్లో వేసుకుంటున్నాను కదా, ఈ విధంగా మనము శుభ్రం చేసుకోవాలి. అయితే కారం పట్టించుకోవడానికి మంచి సీజన్ ఏదంటే సమ్మర్ అని చెప్పాలండి. సమ్మర్లో మంచిగా ఎండ వస్తుంది, ఇంకా మిరపకాయలు కూడా అప్పుడు కొత్తగా వస్తాయి కాబట్టి మంచిగా ఎర్రగా రెడ్గా ఉంటాయి. ఇంకా కారం కూడా ఘాటు ఎక్కువ ఉంటుంది. ఇంకా మంచిగా మనము ఒక 10 కిలోలు అలా పట్టించుకున్నా కూడా నిల్వ ఉంటుంది 1 సంవత్సరం అంతా. అలా మనము సమ్మర్లో చేసుకుంటే బాగుంటుందండి. కాకపోతే ఇప్పుడు నాకు లేదని చెప్పేసి ఇప్పుడు తీసుకున్నాను అనమాట. ఇలాగా అన్ని తొడాలు తీసేసుకొని ఒక దాంట్లో వేసుకొని తర్వాత కవర్లో వేసేసుకోవాలి. కారం పొడి పట్టించుకోవడానికి మంచి సీజన్ ఏదంటే సమ్మర్ అని చెప్పుకోవచ్చండి. సమ్మర్లో మనకి మంచిగా అది ఎండ డైరెక్ట్ చాలా వస్తుంది కదా, అలా వచ్చిన ఎండలో మనము ఎండబెట్టిన మిరపకాయలు అప్పుడు మనం పొడి చేసుకుంటే ఏంటంటే మంచిగా చాలా రోజులు 1 సంవత్సరం అంతా నిల్వ ఉంచుకుంటారు కదా చాలామంది. ఒకసారి ఒక 10 కిలోలు 15 కిలోలు అలా పట్టించుకొని సంవత్సరం అంతా వాడుకుంటారు కదా, అప్పుడు అలా చేసేటప్పుడు మంచిగా సమ్మర్ అయితే బాగుంటుంది. సమ్మర్లో ఏంటంటే మనకి మిరపకాయల కోత వస్తుందండి. మిరపకాయల కోత అంటే మనం మిరపకాయలు అప్పుడే రెడీ అయ్యి మంచిగా ఎండి ఉంటాయి కదా, అప్పుడు కలర్ కూడా మంచి కలర్ ఉంటుంది. ఇంకా మంచిగా అది ఏంటంటే టేస్ట్ అది కూడా మంచి ఘాటు ఉంటుంది. రోజులు పెరిగే కొద్దీ నిల్వ ఉంచుతారు కదా, నిల్వ ఉంచడం వల్ల
ఏంటంటే కలర్ మారిపోతుంది, ఇంకా నల్లగా అయిపోతాయి, ఇంకోటి ఘాటు తగ్గుతుందండి. ఈ మిరపకాయలు ఎక్కడ స్టోర్ చేస్తారంటే మన కోల్డ్ స్టోరేజెస్ అని ఉంటాయండి మిరపకాయలు పండించే రైతులకైతే. ఆ కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటారనమాట. కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని మనకి మంచిగా ఇది అమ్మేస్తారనమాట. ఇప్పుడు హోల్సేల్ షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏసీ గదుల్లో పెడతారు మిరపకాయలని, చింతపండుని ఏసీ గదుల్లో పెట్టి వాళ్ళకి కావాల్సినప్పుడు తీసుకుంటారనమాట. అందువల్ల షాప్లో మంచిగా ఎర్రగా ఉంటాయి, మనం తీసుకొని నిల్వ ఉంచుకుంటే ఏంటంటే నల్లగా అవుతాయి. దానికి కారణం అదే, చల్లదనంలో ఉంటే వాటి కలర్ అనేది మారదు. ఇప్పుడు ఒకవేళ మనం కారం పట్టించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా బయట ఉంచే కారానికి ఫ్రిడ్జ్లో ఉంచే కారానికి కలర్ చేంజ్ డిఫరెన్స్ తెలుస్తుందండి. బయట పెట్టిందేమో కొంచెం నల్లగా మారుతుంది, ఫ్రిడ్జ్లో పెట్టిందేమో మంచిగా ఎప్పుడు పెట్టిన కలర్ అలాగే ఉంటుంది. అలా అనమాట. ఇప్పుడు మనకి గింజలన్నీ తీసేసుకున్నాం కదా సపరేట్గా. చూడండి ఎంత దుమ్ము ఉందో. దుమ్ము అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం మిరపకాయలు తెంపినప్పుడు ఆకులతో కూడా వస్తాయి కదా, ఆ ఆకులు ఎండిపోయి మిరపకాయల్లో ఈ రకంగా పొడి అయిపోయిద్ది అనమాట. ఆకంతా పొడైపోయి ఇలా పొట్టులాగా వస్తుంది. అదే మనము క్లీన్ చేయకుండా మిరపకాయల్లో వేసుకున్నామంటే మనకు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అంతే, అంతకుమించి ఏం లేదు. ఆకుల వల్ల అయితే ప్రాబ్లం లేదు, కానీ అలాగనమాట. ఇప్పుడు బయట దొరికే మిరపకాయల్లో మనము కొన్ని మొత్తం అయితే క్లీన్ చేయలేరులేండి, మనం మన చేతులతో చేసుకుంటే మంచిగా బాగుంటుంది అలా ఇంట్లో చేసుకున్నట్టు. ఇదిగోండి తొడియాలన్నీ తీసేసిన తర్వాత నెక్స్ట్ డే అనమాట ఇది. నెక్స్ట్ డే మంచిగా ఎండ పొద్దున్న 8 o'clock ఎండ వచ్చేసిందండి. 7:30, 8 కల్లా ఎండ వచ్చేస్తుంది మాకు. ఆ ఎండలో మంచిగా వేసుకున్నామంటే మంచిగా ఊడ్చేసి కిందంతా ఊడ్చేస్తానండి, నీట్గా ఊడ్చేసి వేస్తానన్నమాట. మాకు ఇక్కడ అంతా ఏమి తొక్కడం అలాంటిది ఏమి ఉండదు కాబట్టి మేము అసలు బయటికి వెళ్ళము, ఇంకా తొక్కడం ఉండదు కాబట్టి నీట్గా ఉంటుంది. మంచిగా ఊడ్చేసి నీట్గా తీసేయాలన్నమాట. చూసారా సౌండ్ విన్నారు కదండి, ఇలా గలగల అనాలన్నమాట. తుంచితో కూడా మనకు మంచిగా తొనిగిపోవాలి. ఇలా ఉంటే ఏంటంటే మనకు మంచిగా కారం పొడి అనేది సన్నగా వస్తుందండి. లేకపోతే ఎండకపోతే ఇంకో ప్రాబ్లం ఏంటంటే మనం మిషన్లో వేసినప్పుడు అది మంచిగా ఆడదు, ఇంకా మనకి మెత్తగా ఫైన్ పౌడర్ లాగా కూడా రాదు. ఇదిగోండి మనము పిండి మిషన్ దగ్గరకు వచ్చేసాము, గిర్ని. ఆ పిండి మిషన్ దగ్గరకు వచ్చాక వాళ్ళు వెయిట్ అయితే చేస్తారు. వెయిట్ చేసినప్పుడు చూడండి 1.750 grams అయితే ఉంది, మనకి 1/2 కిలో పోయింది. మనం 2 కిలోలు తీసుకున్నాం కదా, తొక్కలు తొడియాలు అవన్నీ తీసేస్తే మనకి ఒక 1/2 కిలో పోయాయి అన్నమాట. 1 కిలో 700 గ్రాములు ఉంది. ఇదిగోండి పక్కన మిషన్ పట్టాక మంచిగా ఇదిగోండి కారం చూసారా ఎంత కలర్గా ఎంత కలర్ఫుల్గా ఉందో. మనము ఇంట్లో చేసుకున్నది వేరు, ఎట్లాగైనా బయట చేసుకుంది వేరండి. బయట ఇంత కలర్ అయితే ఉండదు, ఇంకా బాగా కలర్ ఉంటుందండి సమ్మర్లో. ఇప్పుడు నేను మధ్యలో తీసుకున్నాను కాబట్టి కొంచెం నల్లగానే ఉన్నాయి, నల్లగా అంటే కాదులేండి కొంచెం కలర్ మార్పుగానే ఉన్నాయి. ఇదిగోండి 2 కవర్లో నాకొకటి మా చెల్లికి ఒకటిది. ఇలాగైతే మనం కారం పొడి రెడీ చేసి పెట్టుకుంటే ఏంటంటే మంచిగా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.